సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఒకవైపు జగన్ కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు. మీరందరూ చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సమాజం ఒక్క కులం పైన నడవదు. సమాజం ఒక్క కులం మీద నిర్మాణం జరగదు. సమాజానికి చాలా అన్ని కులాలకి బాధ్యత ఉంది. ఒక కులానికి అసమానతలు ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ దారి జ్ఞానం ఉన్న నాయకులు మటుకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను చాలా బాధ్యతగా ఉన్న నాయకుడిని. ఇంతమంది యువత నా పక్కన ఉన్నా కానీ, సమూహం ఉన్నా కానీ, నేను ఎప్పుడు మేము ఆవేశంతో మాట్లాడతాను. కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక చెడు దారి వైపు నడిపించను, విధ్వంసం వైపు నడిపించను. నేను ఎప్పుడు మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి నిర్మాణాత్మకంగానే మాట్లాడతాను. జ్యోతుల నెహ్రూ గారిని కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి గెలిపించగానే మనం గతంలో శాంక్షన్ అయిన కిర్లంపూడి డిగ్రీ కాలేజీని ప్రారంభించలేదు, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏలూరు ఆధునీకరణని జగన్ ప్రభుత్వం ఆపేసింది, దానిని ముందుకు తీసుకెళ్తాం. ఏలేరు నది పైన తిమ్మాపురం టు కృష్ణవరం బ్రిడ్జిని శాంక్షన్ చేసిన ప్రభుత్వం రద్దు చేసింది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 132 కోట్ల డబ్బులు శాంక్షన్ చేసి కూడా పథకానికి 50 పనులు చేస్తే జగన్ ఈ ప్రభుత్వం పనిని ఆపేసింది. కిర్లంపూడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం కోర్టు పెండింగ్లో ఉన్న స్థలం ఎక్విజిషన్ చేసి వైసీపీ నాయకులు కోట్ల రూపాయలతో ఫిల్లింగ్ చేసి కోర్టు పెండింగ్లో ఉన్నందున ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఆ ఇళ్ల స్థలాలను ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పుష్కర ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ పైపులు పాడైపోయి 3 సంవత్సరాలు అవుతున్నా రిపేర్కి నోచుకోపోవడం వల్ల ఈ సంవత్సరం దాదాపు 30,000 ఎకరాలు నీరు లేక ఎండిపోవడం, నష్టపోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం రాగానే సాగునీటికి ఇబ్బంది కలగకుండా, తాగునీటికి ఇబ్బంది కలగకుండా ప్రతి రైతుకి, ప్రతి రైతు కూలికి, ప్రతి కౌలు రైతుకి మేము బలంగా నిలబడతాం. దాదాపు కొన్ని వేల మంది రైతులకి, 2,000 మంది పైగా రైతులకి నేను సొంత నిధులు, పార్టీ నిధుల నుంచి దాదాపు ఒక్కొక్క కౌలు రైతుకి 1,00,000 రూపాయలని నిలబడి ఇచ్చాను. రైతాంగానికి చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ప్రస్తుతం ఇక్కడ